శ్రీ వరలక్ష్మి కథ ప్రారంభము. సౌనకాది మహర్షులను ఉద్దేశించి నూతుడు ఇట్లు చెప్పుచున్నాడు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతము ఒకదానిని శివుడు పార్వతికి తెలియజేసెను. ఉపకారమైన దానిని మీకు వివరంగా వివరిస్తాను, శ్రద్ధగా వినవలసిందన్నాడు. పూర్వము శివుడు ఒకనాడు తన భస్మ సింహాసనం పై కూర్చొని ఉండగా ఇంద్రాదిత్ర దిక్పాలకులు నారద మహర్షి స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాథ, స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా ధరించుటకు తగిన వ్రతం ఒకదానిని ఆనతీయవలసినదిగా అడిగినది. అందుక త్రినేత్రుడు మిక్కిలి ఆనందించి, వాడే దేవి, నీ కోరిక విధంగా స్త్రీలకు ఉద్ధరించు వ్రతం ఒకటి ఉన్నది. అది వరలక్ష్మి వ్రతం. దాని విధి విధానం వివరిస్తాను విను. శ్రావణవాసంలో పౌర్ణమి రోజున ముందు వచ్చి శుక్రవారం నాడు ఈ వ్రతమును చేయవలెను. పరమేశ్వరుడు పార్వతికి చెప్పెను. పార్వతీదేవి ఈ వరలక్ష్మి వ్రతనకు ఆదిదేవతగా ఎవరిని చేసింది, ఈ వ్రతం చేయవలసిందిగా తెలియజెప్పమని పార్వతి అడిగింది. కాత్యాయని ఈ వరలక్ష్మి వ్రతం వివరంగా చెబుతానని భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశంలో కుండయిను అనబడు పట్టణము ఒకటి ఉండేది. ఆ పట్టణం బంగారు కుండలంతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనబడి ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మిగుల సుగుణవతి, వినయ, విధేయత, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలను నిద్రలేచి భర్త పాదములకు నమస్కరించి గృహ కృత్యాలు పూర్తి చేసుకొని అత్తమామను సేవించి మితంగా సంభాషిస్తూ జీవిస్తుండేది. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, నీ యందు అనుగ్రహం కలిగిన దానను, ఈ శ్రావణ పౌర్ణమి నాడు ముందు వచ్చి శుక్రవారం నాడు నన్ను పూజించుము. నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చేదనని చెప్పి అంతర్ధానమయ్యేను. చారుమతికి వరలక్ష్మీదేవి కలలో సాక్షాత్కరించుట చారుమతి అత్యంత ఆనందముని పొంది, హే జనని, నీ కృపాకటాక్షములు కలిగిన వారు ధన్యులు. వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యేదరు. ఓ పావని, విధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది. చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు చెప్పింది. వారు మిక్కిలి ఆనందించిన వారే చారుమతిని వరలక్ష్మి వ్రతం చేసుకోమని చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కళ గురించి విన్నవారే పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలో స్త్రీలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహాన్ని చేరుకున్నారు. ఆమె గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచపల్లాలు, రాజు, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలగు వల్లపు కలశం ఏర్పాటు చేసుకొని వరలక్ష్మీదేవిని సంకల్ప విధంగా సర్వమంగళ మాంగళ్యే సర్వాది సాధిక్య శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతి అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు. సర్వరత్న తామ్ర మన్మని పూర్తులను ప్రతిష్ఠించు అమ్మవారి సోడాపచారాలతో పూజించారు. భక్ష్య భోజాలను నివేదించారు. 9 పొగులతో చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్లకు అందియలు గల్లు గల్లుమన్నాయి. రెండో ప్రదక్షిణ చేయగానే అస్తములకు నవరత్న ఖచ్చిత కంకాణాలు దగ్ధమయ్యాయి. మూడవ ప్రదక్షిణ చేయగానే సర్వాభరణ భూషితులయ్యారు. చారుమతి యొక్క వరలక్ష్మి వ్రతం ఫలితంగా ఇతర స్త్రీలు ఇల్లు ధన కనక వస్తు వాహనంతో నిండిపోయింది. ఆయా స్త్రీల ఇళ్ల నుండి గద వాహనములు వచ్చి వారి ఇళ్లకు చేరుకున్నాయి. వారంతా మార్గమధ్యంలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా, ఆమె వరలక్ష్మి వ్రతంతో తామందరినీ మహాద్భాగ్యవంతులను చేసిందని పొగిడిరి. వారంతా ప్రతిరోజు వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యములతో ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి అనంతరం స్ముక్తిని పొందారు. మునులారా, మహర్షులారా, మముక్షులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన వరలక్ష్మి వ్రతాన్ని సవిస్తారంగా మీకు వివరించానన్నాడు సూత మహర్షి. ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తారు. ఓం మహాలక్ష్మీదేవి నమః.
ఇగో 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 అల్లరి ఏమో ఇగో 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 ఇస్తాడే నీకే ఇస్తాడా మాకు